వెంకటరామ చౌదరి నామదేవత్య జగమత్య జనమత్య సహకుటుంబత్య అత్యయమానత్య నామదేవత్య. మీరు చూస్తున్నది ఎస్పీ న్యూస్. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతో అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు తెప్పోత్సవం చాలా రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలతో ఏర్పాటు చేసిన అన్నవరం దేవస్థానం వారికి మరియు కోరుకొండ దేవస్థానం వారికి పోలీసు వారిని ప్రశంసించారు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం చాలా గొప్ప పుణ్యక్షేత్రమని, త్వరలోనే క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి దరఖాస్తు అందజేశామని, కోరుకొండ లక్ష్మీ నరసింహ క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుంటే చాలా తొందరగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలియజేశారు. అలాగే 36 కోట్ల రూపాయలతో ఈ క్షేత్రాన్ని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని, త్వరలోనే టెండర్లు పిలిచి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 7 పుణ్యక్షేత్రాల్లో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా చేరుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పండితులు, పాలక మండలి సభ్యులు, కూటమి నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మంత్రైక్య దివ్య వైదిక విధానే శ్రీ వైకానస భగవన్మణి చ విమానాత్రకల్పుక్త ప్రాకారేణ యథోధిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షీరాద్వాదశి సమయే అష్టోత్తర శతనామావళింగర్యే. శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహంతో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఇక్కడ బ్రహ్మాండంగా కార్యక్రమం తెప్పోత్సవం అనేది జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం వారి సిబ్బందికి, అలాగే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి సిబ్బందికి, అర్చక స్వాములకు, అధికారులకు, ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ వారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఇతర పోలీసు సిబ్బందికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కాశీబుగ్గలో అపశృతి చాలా భయానకంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం పైనుంచి ప్రభుత్వ ఆదేశానుసారం వాళ్ళు పనిచేశారు. కొంచెంమంది తెప్పోత్సవంలో కార్యక్రమంలో డైరెక్ట్గా తెప్ప పెట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ దాని మీద అవకాశం లేక కొంతమందిని ప్రముఖుల్ని కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నప్పటికీ పోలీసు వారికి సహకరించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అపశృతి జరగకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే పోలీసు వారు కొంచెం కంట్రోల్ చేయడం జరిగింది. నేను కూడా మా అల్లుడిని, మా అమ్మాయిని కూడా తీసుకురావడం మానేశాను. ఎందువల్లంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ మొహడం కోసం తప్పు ఎక్కితే కూడా ఇబ్బంది పడతారని చెప్పి దానికి పూర్తిగా సహకరించినందుకు కూటమి నాయకులకు, కోరుకొండ పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీసు వారిని అంజదా భావించొద్దు. ఎందుకంటే డిఎస్పీ గారు కానివ్వండి, సిఐ గారు కానివ్వండి, ఎస్ఐ గారు కానివ్వండి,
పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మన భద్రత కోసం ఎక్కడ ఎలాంటి అపశృతి జరగకూడదనే ఉద్దేశంతోనే కాస్త జాగ్రత్త వహించారు. ఈ విషయం అందరూ గమనించాలి. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనం చూసినట్లయితే 2 ఏళ్ల కిందట తెప్పోత్సవానికి గత ఏడాది తెప్పోత్సవానికి చాలా డెవలప్మెంట్స్ కనిపిస్తాయి. గత ఏడాదిగా తెప్పోత్సవానికి ఈ ఏడాది తెప్పోత్సవానికి కూడా అద్భుతమైనటువంటి తేడాతో ఇంకా జనాభా పెరిగారు. బాగా అద్భుతంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి తీసుకోవాలని, దత్తత క్షేత్రంగా మన కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే టీటీడీ చైర్మన్ గారికి, ఈఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్ లో ఉంది. మన అదృష్టం బాగుంది. అదే విధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కటాక్షాలు మనందరిపై ఉండి టీటీడీ గారిని దత్తత తీసుకుంటే ఇంకా అద్భుతంగా విరాజలుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదే విధంగా 36 కోట్ల రూపాయలతో శ్రీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా ఇప్పటి వరకే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ కూడా వచ్చింది. త్వరలో దాన్ని టెండర్ కాల్ చేసి అది కానీ పూర్తి అయితే పుష్కరాలు పూర్తి చేయాలన్న తపంతో ఉన్నాం, మంచి సంకల్పంతో కూడా ఉన్నాం. అది కానీ పూర్తయితే అద్భుతంగా మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 7 ముఖ్య దేవస్థానాల్లో ఇది 8వ దేవస్థానంగా అందులో ఉంటుందని చెప్పి భావిస్తున్నాను నేను.